రా రాజు, ఏంటి ఇలా వచ్చావు? நடிகருக்கு வணக்கம் உட்காரலாமா? இது என்னன்னா நம்ம పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఎల్లం అడిగారు, నా నో సన్న. తమిళ్ ఎందుకులే, తెలుగులోనే చెప్పు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఒక మంచి కథ అయితే ఉంది సార్. ముందు కథ చెప్పు, మంచిదో కాదో నేను చెప్తా. ఓకే. సో పెద్దగా ప్లాన్ చేద్దాం సార్. కాస్టింగ్ వచ్చేసి రజనీకాంత్, ఉపేంద్ర, నాగార్జున అండ్ శృతి హాసన్ అండ్ శోభిన్ శెట్టి. అంతమంది ఎందుకయ్యా? చాలా మంది ఉన్నారు సార్. చాలా పెద్దగా ప్లాన్ చేద్దాం. మూవీ టైటిల్ వచ్చేసి కూలీ సార్. ఓపెన్ చేస్తే కింగ్ పింగ్ అనే ఒక లాజిస్టిక్ కంపెనీ ఉంటుంది సార్, పెద్ద కంపెనీ. ఆ కంపెనీని నడిపించేది మన నాగార్జున సార్. ఆ కంపెనీలో గోల్డ్ ప్లస్ వాచెస్, స్మగుల్ గూడ్స్ అన్నీ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు సార్. గోల్డ్ అండ్ వాచెస్సా? నువ్వు ఎప్పుడు డ్రగ్స్ మాఫియా ఆలోచిస్తావు కదా, ఇదేంది కొత్తగా? యా, అది ఓల్డ్ సార్, ఇది న్యూ. ఎందుకంటే దీంట్లో రిస్క్ తక్కువ ఉంటుంది. ఇది లాక్ చేసాం. సరే చెప్పు. షిప్ యార్డ్ని మొత్తాన్ని కంట్రోల్ చేసేది మన శోభిన్ శెట్టి సార్. ఎవరు అడ్డం వచ్చినా క్రూరంగా అందరినీ నరికేస్తుంటారు సార్. అంతా ఓకే, కానీ అంతమందిని చంపేస్తుంటే పోలీసులు ఏం చేయరా? పోలీసుని కూడా నరికేస్తారు సార్. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా వాళ్ళందరినీ నరికేస్తాడు. ఎప్పుడైతే పని చేస్తుంటారో వాళ్ళందరినీ మొబైల్స్ అన్నీ అక్కడ పెట్టేసి పనిలోకి వెళ్ళాలి. పనిలో ఏదైనా తేడా వస్తే అందరినీ చంపేస్తాడు. చాలా క్రూరంగా చూస్తుంటాడు సార్ అందరినీ. ఓకే, పనికి వస్తారు. పనికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు అలాగే ఉండిపోవచ్చు కదా. మళ్ళీ పొద్దున మళ్ళీ మార్నింగ్ ఎందుకు పనిలోకి వస్తున్నారు? సార్ లాజిక్ గురించి వద్దు సార్, మనకి స్టోరీ గురించి వినండి మీరు ఫస్ట్. చెప్పు సార్. అదంతా వదిలేయండి సార్. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎవరు వస్తారు అది చెప్పండి, అది చూడండి. ఈ నాగార్జున అయితే ఎప్పుడు పోర్టుకి అయితే రాడు. సో అప్పుడప్పుడు వస్తుంటారు సార్. సో కానీ నాగార్జునకి ఒక కొడుకుంటారు సార్, చాలా మంచోడు సార్. తండ్రి చేసే పనులు అంటే అతనికి నచ్చదు. సో అందుకని గవర్నమెంట్ కస్టమ్స్ ఆఫీసర్గా పనిచేస్తుంటారు సార్. కానీ తండ్రికి మాత్రం హెల్ప్ చేస్తుంటారు సార్. ఆగాగో, గవర్నమెంట్ కస్టమ్ ఆఫీసరా? మరి అతనే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. మళ్ళీ అతని ఫాదర్కి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు? హెల్ప్ చేస్తే వాడు కూడా దొంగే అవుతారు కదా. రాజు వద్దు సార్, ఫస్ట్ మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకే చెప్పు. ఇది సార్, ఇది ఇప్పుడు వచ్చేది. ఇది హీరో ఎంట్రీ వచ్చేసి మనం గ్రాండ్గా ప్లాన్ చేద్దాం సార్. హీరో వచ్చేసి ఒక మ్యాన్షన్ హౌస్ అని ఒక లాడ్జ్ మాదిరి ఉంటుంది సార్. ఆ లాడ్జ్ని రన్ చేస్తుంటారు సార్. ఏంటి హాస్టలా? కూలీ మూవీ సరే చెప్పు. కూలీ కూలీ కాదు, లాడ్జ్ని అయితే మెయింటైన్ చేస్తుంటారు. అందులో వచ్చేసి ఎవరైనా అక్కడికి వచ్చి ఉండొచ్చు అనమాట. సో బట్ రూల్స్ చాలా క్రూయల్గా ఉంటాయి సార్. ఎవరిని డ్రింక్స్ స్మోక్ చేయనీయడు. చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు సార్. ఇంట్లో తండ్రిలాగా చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. జస్ట్ మనం వచ్చామా, రూమ్లో ఉన్నామా, వెళ్ళిపోయామా అట్లా ఉండాలి సార్. అగగో, అది హాస్పిటల్ కాదు, మ్యాన్షన్ హౌస్. సో అన్ని రూల్స్ పెడితే అక్కడ ఎందుకు ఉండాలి? వేరే హోటల్కి వెళ్ళిపోవచ్చు కదా. క్వశ్చన్స్ అడగకూడదు సార్. రజనీకాంత్ ఉన్నాడు కదా, రజనీకాంత్ పెడితే రూల్స్ అంటే రూల్స్. ఇకపోతే స్టోరీ స్టార్ట్ అవుతుంది సార్. రజనీకాంత్ ఫ్రెండ్ వచ్చేసి సత్యరాజ్ చనిపోయాడని చెప్పేసి ఒక కాల్ వస్తుంది సార్. ఆ కాల్ వస్తానే వెంటనే చూడ్డానికి వెళ్తాడు. చూడ్డానికి వెళ్తానే అక్కడ అతని కూతురు వచ్చి శృతి హాసన్ ఉంటుంది సార్. నా తండ్రిని చూడడానికి మీకు పర్మిషన్ లేదు, వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడ నుంచి రజనీకాంత్ని తరిమేస్తుంది సార్. ఎందుకు వాళ్ళ నాయన్ని చూడడానికి వెళ్తే వెళ్ళిపో అని చెప్తుందా? ఎందుకు వెళ్ళిపో అని చెప్తుంది? రజనీకాంత్ గురించి శృతి హాసన్ వాళ్ళ నాన్న ఏమన్నా చెప్పాడా? పోతే రజనీకాంత్ ఎవరో శృతి హాసన్కి ముందే తెలుసా? లేదు, ఇదే ఫస్ట్ టైం కలవడం. మరి ఎందుకు వెళ్ళిపోమంటుంది? లాజిక్ అడగండి సార్. మీరు స్టోరీ వినండి, ఫస్ట్ స్టోరీ వినండి. డబ్బులు ఏం చేస్తావు బొక్కేమో. సత్యరాజు ఎలా చనిపోయాడు, సత్యరాజ్ని ఎవరు చంపాడు అని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు సార్ మన హీరో. ఫైనల్లీ వచ్చేసి ఎవరు చంపారో తెలిసిపోతుంది సార్ హీరోకి. నాగార్జున్ని రజనీకాంత్ చంపేస్తాడా? స్టోరీ వినండి సార్. స్టోరీలో ఇదే మెయిన్ ట్విస్ట్ సార్. ఇదే వినండి మీరు. కంపెనీకి అయితే వెళ్ళిపోతాడు సార్. అక్కడ మళ్ళీ సత్య అయితే ఏం పని చేస్తాడో అదే పని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు సార్. వెయిట్, వాళ్ళు వదిలేసిన పని మళ్ళీ రజనీకాంత్ చేస్తాడా? ఎంటర్ అయ్యి అక్కడ ఎవరు చంపారు ఏంది అని తెలుసుకోవడానికి మళ్ళీ అదే పని చేస్తాడు సార్. సార్ క్వశ్చన్స్ వద్దు సార్, మీరు ఎమోషన్ చూడండి సార్. ఎమోషన్ పండుతుంది ఇక్కడ, ఎమోషన్ ఉంటుంది చాలా. నాగార్జున చంపాడు అని చెప్పి తెలిసిపోతుంది. సో ఆ తర్వాత వచ్చేసి నాగార్జున్ని ఎట్టకెళ్ళకు చంపేస్తారు సార్. చంపేటప్పుడు నాగార్జున ఒక మాట చెప్తాడు సార్. నన్ను ఎందుకైతే చంపుతున్నావు, నా తర్వాత ఒకడు వస్తాడు, ఆ ఒకడు వచ్చి నీ అంతు చూస్తాడని చెప్పి వార్నింగ్ ఇస్తాడు సార్.
నాగార్జున్ని చంపేసేప్పుడు ఒక పెద్ద ఫైట్ వస్తుంది సార్. నాగార్జున్ని చంపేస్తుంటాడు, బ్యాక్గ్రౌండ్లో కూడా పెద్ద ఫైట్ జరుగుతుంది. అప్పుడు మన అన్ఎక్స్పెక్టెడ్గా నాగార్జున మనుషులు వచ్చేసి శృతి హాసన్ వాళ్ళని చంపేస్తుంటే అప్పుడు ఎంట్రీ ఇస్తాడు సార్ మన ఉపేంద్ర. ఉపేంద్ర ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు? ఉపేంద్ర ఉంటాడు సార్, మ్యాన్షన్స్లోనే ఉంటాడు. చూపించాం, ఎంట్రీ ఇస్తాం సార్. అప్పుడు ఒక్కొక్క ఎంట్రీ ఇస్తుంటే పబ్లిక్కి పిచ్చి పట్టిపోతుంది సార్. అది మ్యాన్షన్ హౌస్లో ఏం చేస్తున్నాడు? అక్కడ వచ్చి నీ అంత చూస్తాడని చెప్పి వార్నింగ్ ఇస్తాడు సార్. అమీర్ ఖాన్ ఎంట్రీ అప్పుడు వస్తుంది సార్. అప్పుడు వచ్చినప్పుడు థియేటర్ మొత్తం వద్దలవుతుంది సార్. అతను ఇంతంత షార్ట్ వేసుకొని కుక్కల్ని పట్టుకొని అది పెద్దగా ప్లాన్ చేస్తాం సార్. అయితే తన ఫ్రెండ్ని చంపాడు, వాళ్ళందరినీ ఇలా వరుసగా నిలబెట్టి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చి అప్పుడు చూస్తాడు అమీర్ ఖాన్ వచ్చి. అప్పుడు మన రజనీకాంత్ని చూస్తాడు సార్. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది సార్. ఫ్లాష్ బ్యాక్లో రజనీకాంత్ ఏం చేశాడు, అతని కంపెనీలో అతను చిన్నప్పుడు అతన్ని వాళ్ళ నాయన్ని ఎలా వార్నింగ్ ఇచ్చాడో అది గుర్తొస్తుంది సార్. ఏంటి, వాళ్ళ కంపెనీలో పనిచేస్తూ వాళ్ళ నాన్ననే ఎదిరిస్తాడా? అంటే వాళ్ళ నాన్న రజనీకాంత్ ఏం చేయడా? అవును సార్, అదే అతను బీడీ తాగే స్టైలు, అతను వార్నింగ్ ఇచ్చే స్టైల్ చూసి అతనికి పెద్ద ఫ్యాన్ అయిపోతాడు సార్ మన అమీర్ ఖాన్. తన నాన్న ఎదిరించింది చూసి అమీర్ ఖాన్ రజనీకాంత్ ఫ్యాన్ అయిపోయాడా? అది బీడీ కోసం. ఎస్, అదే సార్, అదే ట్విస్ట్. అప్పుడు పడతాయి సార్ విజిల్లు. రజనీకాంత్ ఏం చేశాడు, అతని నెగిటివ్ షేడ్స్లో మనం ప్లాన్ చేద్దాం సార్. సూపర్గా ప్లాన్ చేద్దాం. మన హీరో అయితే ఫైనల్లీ వాళ్ళందరినీ చంపేస్తాడు. మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ వార్నింగ్ ఇస్తాడు సార్. ఇంకొకసారి ఇలా రిపీట్ అయితే మళ్ళీ నేను వస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు సార్. అప్పుడు ఫినిష్ చేద్దాం సార్. సార్ ఎలా ఉంది సార్? సార్ ఎలా ఉంది సార్? దీన్ని కూలీ అని మనం రిలీజ్ చేద్దాం సార్. సరే కానీ తీసే. హాయ్ గైస్, మీకు కూడా కూలీ స్టోరీ డిస్కషన్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.